వచ్చేసింది అనమాట చికెన్ హలీం. ఇది మా చెల్లి అయితే ఫస్ట్ టైం, నేను ఫస్ట్ టైం, బట్ నేను అంత రియాక్షన్ ఇవ్వలేదు. మా చెల్లి మాత్రం చాలా భయంకరంగా రియాక్షన్ అయితే ఇస్తుంది. తింటే ఏంటంటే యూజెస్ ఉన్నాయి అని నాకు కాలిపోతుంది. సో గైస్ చాలా వేడిగా అయితే ఇచ్చారు. ఎక్స్ప్రెషన్ ఏంటి అలాగిచ్చా, ఎలా ఉంటుందో మమ్మీ. చాలా ఉన్నాయి బెనిఫిట్స్ హలీం నుంచి. ఏం చేస్తున్నా వాటర్ ఎక్కువ తాగుతుంది, అసలు ఏం తింటలే. మళ్ళీ నచ్చిందా మళ్ళీ కైకొస్తూ నవ్వుకి నచ్చి ఈ హలీం తిని గెయిన్ చేసుకుంటే కరెక్ట్ చెప్పాను నేను. అరే ఏంట్రా ఇది? సైడ్ నువ్వు బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తావు. మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా అక్క అయితే బైక్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి తాడి బ్లాగ్స్. సో గాయ్స్ ఇదైతే మనకి ముస్లిం కట్. సో గాయ్స్ ఇప్పుడైతే మనకి రంజాన్ టైం కదా. సో రంజాన్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది హలీం కదా. వెరీ టేస్టీ హలీం. సో ఈ రోజు అయితే మేము అది టేస్ట్ చేయడానికి వచ్చాం. అంటే ఇది నా ఫస్ట్ టైం, ఎప్పుడు నేను హలీం టేస్ట్ ఎప్పుడు రాలేదు టేస్ట్ చేయడానికి, ఫస్ట్ టైం తింటున్నాం మేమైతే. ఎలాగుంటుందో ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాం. అండ్ ఇప్పుడైతే హలీం అయితే ఏమేమి టైప్, మటన్, చికెన్ అండ్ బీఫ్ కూడా. బీఫ్ ఈ 3 టైప్స్లో అయితే హలీం చేస్తారంట. సో నేను అయితే చికెన్ ఒకటి ట్రై చేస్తాను. ప్రాపర్ అయితే చాలా పెట్టారు, అవన్నీ చూసి మీకు ఇక్కడ చూపించి మా ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఈటింగ్ హలీం మీతో షేర్ చేసుకుంటాం. ఓకే గైస్, స్టే ట్యూన్. సో మా అక్క అయితే బైక్ అయితే పార్క్ చేయడానికి వెళ్ళింది. అసలు స్పేస్ లేదు, చాలా రష్గా ఉంది. సో గైస్ బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసాం. బైక్ అయితే సైడ్ బైక్ నువ్వు బాగా ఓవర్ యాక్టింగ్ బైక్ అక్కడ పార్క్ చేసాం. సో ఇప్పుడు హలీం అన్ని టేస్ట్ చేద్దాంకి వెళ్దాం. అన్నీ చూపిస్తాం ఇక్కడ అసలు ఏమేమి ఉన్నాయో రండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఏమున్నాయంటే మిల్క్తో రెడీ చేసినవి అయితే ఉన్నాయి. లైక్ జున్ను, బటర్ మిల్క్, ఇంకా ఎక్సెట్రా చాలా ఉంటాయి కదా, అవి ఉన్నాయన్నమాట. లెస్సీ, నాకైతే జున్ను చాలా ఇష్టం, మా అక్క కూడా చాలా ఇష్టం. సో ఇక్కడ అయితే కూల్ డ్రింక్స్, షర్బత్ అలాంటివి అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే షర్బత్ ఉంది, నాకు కూడా తెలియదు అంతే. ఇప్పుడు మేము ట్రై చేస్తాం హలీం తర్వాత. అంటే చాలా ఎక్సైటింగ్ ఉంది హలీం ట్రై చేయడానికి. అయితే ఫస్ట్ హలీం ట్రై చేసినప్పుడు మిగతా ఫుడ్ ఐటమ్స్ ట్రై చేస్తాం. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఆర్డర్ చేయాలి. సో గాయస్ అయితే ఇదిగోండి ఇన్ని డిషెస్ ఉన్నాయి. అరే ఏంట్రా ఇది? సో ఇప్పుడైతే మనం ఆర్డర్ చేసాం కదా, అక్కడ బిల్ అయితే ఇస్తారు. ఆ బిల్ తీసుకొని వీళ్ళకి చూపిస్తే అప్పుడు మనకి ఇస్తారు. 2 hours later. సో గాయస్ ఇప్పుడైతే మన ఆర్కే బీచ్ రోడ్ సైడ్ వైపు కూడా చూద్దాం. వెళ్తున్నాం, ఏదో స్టార్ట్ అయితే అయ్యాం. ఎక్కడ హలీం సెంటర్ దగ్గరికి వెళ్ళినా చాలా రష్గా ఉంది. అక్కడైతే అసలు వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. అందరూ చూస్తున్నారు కదా, ఇక్కడ మసీద్ అయితే చాలా మెరిసిపోతుంది. సో ఇందాకలో అయితే మనం వెళ్ళాం కదా అక్కడ హలీం తినడానికి, అదైతే చాలా రష్గా ఉంది. సో ఇక్కడ మేము ఇంకొక దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కొంచెం ఖాళీగానే ఉంది, సో అందుకనే మేము ఇక్కడైతే తీసుకుంటున్నాము. సో నేనైతే చికెన్ హలీం 2 ప్లేట్స్ అయితే తీసుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ హలీం అంటే ఇష్టం లేదు అనే వాళ్ళు అయితే ఎవరు ఉండరు. హలీం తింటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి, అవేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఈ హలీంలోని ఏమేమి యూజ్ చేస్తారంటే చికెన్, మటన్ అండ్ వీట్ లాంటివి యూజ్ చేస్తారు. సో నేను అయితే ఈ వీడియోలోని మీకు చెప్తాను హలీం తింటే ఏంటంటే యూజెస్ ఉన్నాయి అని. సో మనందరికీ తెలుసు మన బాడీకి ప్రోటీన్ అయితే ఎంత ఇంపార్టెంట్ అని. సో ప్రోటీన్ కోసం ఎక్కువ నాన్ వెజ్ తినాలని డాక్టర్స్ అయితే చెప్తారు కదా. సో చికెన్లో అయితే ఎంత ప్రోటీన్ ఉంటుంది అనేది మనకి తెలిసిందే. మనకి రోజుకి ఎంత ప్రోటీన్ కావాలో హలీం అంత ఇస్తుంది మనకి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, కొంచెం వేడిగా ఉంది, నాకు కాలిపోతుంది. సో గైస్ చాలా వేడిగా ఇచ్చారు. ఎక్స్ప్రెషన్ ఏంటి అలాగిచ్చా ఖాళీ. సో గైస్ మాకైతే ఇప్పుడు మా హలీం వచ్చేసింది అనమాట, చికెన్ హలీం. ఇది
మా చెల్లి అయితే ఫస్ట్ టైం బట్ నేను అంత రియాక్షన్ ఇవ్వలేదు. మా చెల్లి మాత్రం చాలా భయంకరంగా రియాక్షన్ అయితే ఇస్తుంది. ఫస్ట్ టైం కదా ఆ మాత్రం. సో గైస్ హలీం అయితే తిన్నాను ఇప్పుడే. పర్లేదు, బాగానే ఉంది. కానీ బాగానే ఉంది కాదు, టేస్టీ చాలా బాగుంది, నాకు నచ్చింది. కానీ మా చెల్లి ఎందుకు తినలేకపోతుంది. కానీ నాకు మాత్రం చాలా నచ్చింది. నాకు నచ్చింది నిజంగానే. ఏమో కెమెరా ముందు చెప్పడానికి ఎలా చెప్తున్నావేమో. సో గైస్ మీరు కూడా ట్రై చేయండి. అదేనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంది. సో గైస్ నేను ట్రై చేసిన చికెన్ హలీం అయితే చాలా బాగుంది. అండ్ మీరు ఎంతమంది హలీం ట్రై చేస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. గైస్ మా చెల్లి హలీం తినడం కంటే వాటర్ ఎక్కువ తాగుతుంది, అసలు ఏం తినట్లే. మళ్ళీ నచ్చిందంటే మళ్ళీ అదేం కంప్లీట్ చేసేస్తారు. మా చెల్లి పని అయిపోయింది చూడండి, అంత తినేసింది. ఇప్పుడు పార్సల్ చేయించుకొని ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో తినాలి. స్టార్టింగ్లో ఏమని నచ్చింది నిజంగానే. నచ్చింది గాయస్, చాలా బాగా నచ్చింది. ఇదైతే జగదంబ సెంటర్ దగ్గర అయితే ఉంది, హైదరాబాద్ హలీం సెంటర్. ఇక్కడ హైదరాబాదీ అన్ని హలీం సెంటర్స్ దగ్గర అయితే చాలా రష్ ఉంది, అసలు లోపలికి కూడా వెళ్ళడానికి అవ్వట్లేదు. సో గైస్ లాస్ట్ డేట్ అయితే 16 వరకు ఉంది మంత్. సో ఎవరైనా ఇప్పుడు ట్రై చేయకపోతే వచ్చి ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్ మాత్రం. కైకొస్తూ నవ్వుతీ నేనే తిన్నాను. సో గైస్ ఇద్దరు పని అయిపోయింది, ఇద్దరు వదిలింది. మా అక్క చూడండి అంత అసలు తిన్నదా మా అక్క కన్నా నేనే అంటే గైస్ ఇంటికి తను మళ్ళీ ఆకలిస్తుంది, అప్పుడు తిందామని. సో గైస్ ఈ పార్సల్ చేయించుకుంది. కాదా సో గైస్ అది తినడం అయితే అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవడమే. అసలు మేము హలీం జస్ట్ కొన్నాం అంతే, ఇద్దరు తినలేదు, ఇద్దరు వదిలేసాము. మళ్ళీ ఇంకొకటి తీసుకొని పార్సల్ అయితే చేయించాము. ఒకటి మా మమ్మీకి, ఇంకొకటి డాడీకి. కానీ అసలు ఏం తినలేదు, కానీ బాగుంది. కానీ గైస్ వచ్చినప్పుడు ఫుల్గా తినేసి వచ్చాను గైస్, అందుకే తినలేకపోయింది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ చిన్నదైతే చిన్న చికెన్ హలీం అయితే 120 రూపీస్ అనమాట. సో మీరు ఇక్కడికి వచ్చి ట్రై చేస్తారు అనుకుంటున్నాను. అండ్ హలీం బెనిఫిట్స్ ఏంటంటే ఇప్పుడు ఏంటి ఫెస్టివల్ ఏంటది, రంజాన్ దానికి మార్నింగ్ నుంచి వాళ్ళు ఫాస్ట్ అయితే ఉంటారు కదా, వాళ్ళు ఎంత ఎనర్జీ అయితే వాళ్ళు నువ్వు చెప్పా ఎంత ఎనర్జీ అయితే వాళ్ళు లాస్ అవుతారో ఆ ఎనర్జీ ఈ హలీం తిని గెయిన్ చేసుకుంటారు. కరెక్ట్ చెప్పాను నేను. ఐ మీన్ గైస్ ఈ హలీం తింటే ఆకలి ఫాస్ట్గా రాదు, అంటే కొంచెం స్టమక్ మొత్తం ఫిల్గా ఉన్నట్టు ఫీల్ అయి వస్తారు అనమాట. సో దానికోసం అనేది రంజాన్కి స్పెషల్ అనమాట. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. అండ్ బెనిఫిట్స్ అంటే చాలా ఉన్నాయి, ఎనర్జీకి ఒకటి, కాల్షియం ఒకటి, ప్రోటీన్స్కి ఒకటి, అలాగా చాలా ఉన్నాయి బెనిఫిట్స్ అయితే హలీం నుంచి. హలీం నుంచి ఏం చేస్తున్నా. సో గైస్ ఇది ఈరోజు వ్లాగ్ అనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంటికి వెళ్ళిపోయి మమ్మీ కొట్టించాలి. మమ్మీ రియాక్షన్ కూడా మీకు రికార్డ్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. మమ్మీ అంటే తీనిస్తారు లేదో తెలీదు. యాక్చువల్లీ మా మమ్మీ క్యామ్ షై అనమాట, ఎక్కువ కెమెరా రారు, ఒకవేళ వస్తే తీద్దాం, చూద్దాం ఇంటికి వెళ్ళింది అది గైస్. ఇప్పుడు వెళ్ళిపోవడమే. అది కానీ బైక్ ఆడి పెట్టాను. సో ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా అక్క అయితే బైక్ తిప్పుతుంది. సో ఆర్కే బీచ్ వైపు నుంచి వెళ్ళాం. సో గైస్ ఎంతమంది అయితే ట్రై చేశారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. హలీంని
హలీమే గైస్. నాకైతే హలీం అయితే నచ్చింది, చాలా టేస్టీగా అనిపించింది. ఏమో మీకు ఎలా కనిపిస్తుంది అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరి తాడి బ్లాగ్స్. బాయ్ బాయ్.